హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఈరోజు నా స్టైల్లో చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో సింపుల్గా ఎవరైనా చేసుకోవచ్చండి. చూసేయండి. ఫస్ట్ కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయ్యాక ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే పచ్చిమిర్చి కానీ వేసుకోవచ్చండి. నేనైతే వేయడం లేదు. చూడండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని సాల్ట్ యాడ్ చేసుకుందామండి. సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయండి. అందుకని నేను సాల్ట్ యాడ్ చేసుకుంటానండి. ఆనియన్స్ ఫ్రై చేసుకునేటప్పుడు తొందరగా ఫ్రై అవుతాయని. నాకు స్పూన్ కన్నా చేత్తో వేసుకుంటేనే కరెక్ట్ మెజర్మెంట్స్ తెలుస్తాయండి. అందుకని నేను చేత్తో వేసుకుంటున్నాను. ఇదిగోండి, 1 స్పూన్ సాల్ట్ అనుకోండి. సాల్ట్ వేసుకొని కలుపుకొని ఫ్రై చేసుకుందామండి. మరీ ఎక్కువ అవసరం లేదండి. ఇదిగోండి, ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపల చికెన్ నీట్గా వాష్ చేసుకున్నానండి. ఇదిగోండి, మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుందండి. చూస్తున్నారు కదండి. ఇంకొంచెం సాల్ట్ వేస్తున్నానండి, ఎందుకంటే చికెన్లోకి సరిపోవాలి కదండి. పసుపు వేసుకుంటున్నానండి. ఇంకొంచెం వేసుకుందామండి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి. ఇదిగోండి, కారం చూడండి, కారం వేసుకుంటున్నాను. మాది కారం రెడ్ కలర్లో ఉంటుందని చెప్పాను కదండి. కొంచెం వేసుకున్నానండి. సో ఇది సరిపోతుంది నేను చేసే చికెన్ ఫ్రైకి. ఇదిగోండి, ఫ్రై చేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనము చికెన్ కడిగి పెట్టుకున్నాం కదండి పక్కన. ఇప్పుడు చికెన్ వేసేసుకుందామండి దీంట్లోకి. ఇదిగోండి, చికెన్ వేసేసుకోండి. మంట సిమ్లో పెట్టుకొని వేసుకోవాలండి చికెన్, ఎందుకంటే కారం మాడిపోతుందండి. చికెన్ యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలండి చికెను. ఆనియన్స్, ఆ కారము అంతా చికెన్లోకి పట్టాలి. బాగా మిక్స్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదండి. ఇదిగో ఇలాగా కలుపుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా కలిపేసుకున్నాక సరిపోతుంది. ఇలా కలుపుకో